హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నానండి. అదే ఆలూ జీరా రెసిపీ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ, రసంలో సైడ్గా నంచుకోవడానికి కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. ఇందులో మెయిన్గా ఇదేనండి, జీలకర్ర వేసుకుంటే మనకి ఆలూకి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలండి. ఇంగువ జీలకర్ర మెయిన్ అండి, చాలా బాగుంటుంది ఆ 2 వేసుకుంటే. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే కారానికి తగినట్టుగా ఒక టీ స్పూన్ దాకా ఎండుకారం వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని డైరెక్ట్గా వేసేసుకుని ఒక్కసారి పొడులన్నీ కూడా వేగే వరకు ఒక్కసారి అలా మిక్స్ చేసుకుని వేయించుకోవాలి. ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా ఉల్లిపాయ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా జీలకర్ర, అలాగే కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకుని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకోవడం ఒక్కటేనండి పని, మిగిలిందంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసి ఈ బంగాళదుంప ముక్కలకి మనం వేసిన పొడులన్నీ కూడా పట్టేలాగా ఒక్క నిమిషం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికించేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది కదండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి. ఒక నిమిషం తర్వాత ఫైనల్గా ఇందులోకి ఇలా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుంటే మనకి చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ జీరా మనకి రెడీ అయిపోయినట్టేనండి. తింటుంటే కూడా మనకి ఇందులో జీలకర్ర ఫ్లేవరు, అలాగే కొత్తిమీర ఫ్లేవరు వీటన్నిటితో చాలా బాగుంటుందండి. ఎందులోకైనా తినొచ్చు. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక చపాతీని తీసుకుని అందులోకి మనకి కావాల్సినట్టుగా స్టఫింగ్ లాగా ఇలా బంగాళదుంప ముక్కల్ని వేసి స్పూన్తో ఇలా ఒక్కసారి మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఒకసారి ఇలా చపాతీని రోల్ చేసేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ, స్నాక్స్ కానీ ఇలా ఈజీగా హడావిడి లేకుండా చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.